ఆవు గీత దాటి చేల్లో మేస్తే దూడ డిస్ప్లైన్తో గట్టును మేస్తుందా అన్న అన్ని విధాల నిబంధనలు ఉల్లంఘించేసి అల్లరి చేస్తూ ఉంటే తనయుడు క్రమశిక్షణతో ఉంటాడా? చస్తే ఉండడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతోంది అదే. తండ్రి నారా చంద్రబాబు నాయుడు కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ 371 కోట్ల స్కిల్ స్కామ్లో తనను అన్యాయంగా అరెస్టు చేశారని ఆరోపించడం ద్వారా న్యాయ ప్రక్రియనే తప్పుపట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన తనయుడు నారా లోకేష్ అయితే మరో అడుగు ముందుకు వేసి 164 సిఆర్పిసి కింద వాంగ్మూలాలు ఇచ్చిన వారిపైన, వాటి నమోదు చేసుకున్న వారిపైన చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. అంటే న్యాయ వ్యవస్థనే లోకేష్ హెచ్చరించారు. దీనిపైనే సిఐడి పోలీసులు ఏసీబీ కోర్టులో మెమోను దాఖలు చేశారు. యువగళం యాత్రను అర్ధాంతరంగా ముగించేసి మమ అనిపించిన నారా లోకేష్ యువగళం ముగింపు సభ ఒకటి పెట్టారు. అందులో ఆయన ప్రసంగిస్తూ న్యాయ వ్యవస్థ ఇచ్చిన ఆదేశాలను బేఖాతరు చేయడమే కాకుండా న్యాయ వ్యవస్థకే వార్నింగ్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడిపై ఉన్న కేసులో సాక్షులను ప్రభావితం చేసేలా వేదికనెక్కి ఊగిపోయారు నారా లోకేష్. 371 కోట్ల ప్రజాధనం లూటీ జరిగిందని వచ్చిన ఆరోపణలపై చంద్రబాబుపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అందులో ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని భావించిన ఏసీబీ న్యాయస్థానం చంద్రబాబుకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఆ క్రమంలోనే చంద్రబాబు 52 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. అయితే ఆయన కంటికి క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయించుకోవాలన్న కారణం చూపి మధ్యంతర బెయిల్ తీసుకున్నారు చంద్రబాబు. ఈ సందర్భంగానే కేసు గురించి ఎక్కడా మాట్లాడకూడదని న్యాయస్థానం చంద్రబాబుకు షరతులు విధించింది. అయితే కొద్ది రోజుల క్రితం ఏపీలో తుఫాను తాకిడికి గురైన ప్రాంతాల్లో పర్యటించిన చంద్రబాబు నాయుడు తన అరెస్టు అక్రమం అని ఆరోపించడం ద్వారా ఏసీబీ న్యాయమూర్తి ఇచ్చిన ఆదేశాలను తప్పుబట్టారు. కేసు గురించి ప్రస్తావించి నిబంధనలు ఉల్లంఘించారు. దానిపై సిఐడి పోలీసులు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. అది అలా ఉండగా తాజాగా చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్ కూడా తండ్రి బాటలో తాను ఉల్లంఘనుణ్ణే అని చాటుకున్నారు. 164 సిఆర్పిసి కింద అధికారులు వాంగ్మూలం ఎలా ఇస్తారు? అసలు అధికారులు వాంగ్మూలాలు ఎలా నమోదు చేస్తారు? ఈ అందరి పేర్లు రెడ్ బుక్ లో నోట్ చేసుకున్నాను. మేం అధికారంలోకి వచ్చిన తరువాత వీళ్లందరిపైన కఠిన చర్యలు తప్పవు అని ఉత్తరాంధ్రలో నిర్వహించిన యువగళం విజయోత్సవ సభలో హెచ్చరించారు. ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మనల్ని ఇబ్బంది పెట్టారో ఇదిగో ఎర్ర బుక్, వాళ్ళ పేర్లు బుక్ లో ఉన్నాయి. వాళ్ళు వదిలిపెట్టే ప్రసక్తి లేదు. జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం. వాళ్ళని సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలు కూడా పంపించే బాధ్యత మేము తీసుకుంటాం. మొత్తం న్యాయ వ్యవస్థనే లోకేష్ తప్పుపట్టడాన్ని చూసి వేదికపై ఉన్న టీడీపీ సీనియర్లే ఆశ్చర్యపోయారు. ఈ ఉల్లంఘన ఏ సమస్య తెచ్చిపెడుతుందో అని వారు కంగారు పడుతున్నారు. ఏ విషయంపైనా అవగాహన లేకుండా మాట్లాడడం అలవాటైపోయిన లోకేష్ మాత్రం తానే తప్పు చెయ్యనట్లు కూల్గా కుర్చీ మీద కూర్చుని అటూ ఇటూ చూస్తూ కాలక్షేపం చేశారు. అసలు చంద్రబాబు నాయుడి అరెస్టే అక్రమం అన్నారు లోకేష్. చంద్రబాబుకు జ్యుడిషియల్ రిమాండ్ విధించడమే తప్పన్నది లోకేష్ వ్యాఖ్యల సారాంశం. ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అంటే సాక్షులను బెదిరించి కేసును తప్పుదోవ పట్టించడమే అవుతుందని న్యాయరంగ నిపుణులు అంటున్నారు. ఘోరమైన తప్పిదానికి పాల్పడిన లోకేష్ వ్యవహారాన్ని ఏసీబీ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు ఏపీ సిఐడి పోలీసులు. దీనిపై న్యాయస్థానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలంటున్నారు నిపుణులు.